రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివాసీలను వారి భూముల నుంచి అన్యాయంగా ఖాళీ చేయించడానికి భారీ ఎత్తున ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. అయితే వార్తా కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో తమ విధులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి నిరసనగా జర్నలిస్టులు ధర్నాకు దిగారు. అంతకుముందు ఆదివాసీలను ఖాళీ చేయించడానికి భారీ ఎత్తున ఫారెస్ట్ అధికారులు రావడంతో మరోవైపు ఆదివాసీలకు ఫారెస్ట్ అధికారులకు మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై ఫారెస్ట్ అధికారులు జులుం ప్రదర్శించడంతో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివాసీలను వారి భూముల నుంచి అన్యాయంగా ఖాళీ చేయించడానికి భారీ ఎత్తున ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. అయితే వార్త కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో తమ విధులను ఎందుకు అడ్డుకుంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి నిరసనగా జర్నలిస్టులు ధర్నాకు దిగారు. అంతకుముందు ఆదివాసీలను ఖాళీ చేయించడానికి భారీ ఎత్తున ఫారెస్ట్ అధికారులు రావడంతో ఆదివాసీలకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై ఫారెస్ట్ అధికారులు జులుం ప్రదర్శించడంతో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. సువర్ణ, ఫారెస్ట్ అధికారులకు అక్కడ ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసినటువంటి రైతులకు చాలా కాలం ఇదే గొడవ కొనసాగుతోంది. ప్రతిసారి ఈ రెండు వర్గాల మధ్య కొంత వాగ్వాదం కావచ్చు, ఇట్లాంటి ఘటనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అలాంటిది రిపీట్ అయింది. ఈ పరిస్థితిని కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి జర్నలిస్టులతో కూడా ఈసారి అటవీ శాఖ అధికారులు కాస్త దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక జర్నలిస్ట్ అందరూ కూడా ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్నటువంటి రైతులు అలాగే అటవీ శాఖ సిబ్బంది వీళ్ళందరికీ కూడా గొడవ చదువుతున్నటువంటి సందర్భంలో వీడియో చిత్రీకరణ చేస్తున్నటువంటి వీడియో జర్నలిస్టుల పైన అక్కడ కొంత దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. నిజానికి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం, అప్పుడు మీడియాలో పదే పదే రావడంతో అటవీ శాఖ అధికారులు ఇప్పుడు మీడియాని అడ్డుకుంటున్నారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యని రెక్టిఫై చేయాల్సింది పోయి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్తత, జరుగుతున్నటువంటి ఆందోళనను కవర్ చేయడానికి వచ్చిన మీడియాపై జూలుం చేయడం ఏంటంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే వినబడుతోంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ.